విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా బొబ్బిలి మండలం దొంగురువలస గ్రామాన్ని సందర్శించిన శ్రీ డాక్టర్ డివిజి శంకర్రావు ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గిరిజనుల అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులతో చర్చించి ఆర్డీఓ గారిని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బొబ్బిలి తహసీల్దార్ డాక్టర్ బొత్స కాశీనాయుడు, గిరిజన నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చదువు దృష్టి కేంద్రీకరించాలి. ఇక్కడ అవసరమైన స్కిల్ సెక్టర్స్ కానీ ఇవి రావడం కోసం విద్యార్థులు మరింత ఉన్నతమైన శ్రేణిలో తయారవడం కోసం ప్రభుత్వం నుండి ఏ రకమైన సాయం అందాలన్నా సరే మేము వాటికి కృషి చేస్తామని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ రకంగా మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్తేనే ఏమైనా సమస్యలు తీర్చుకోగలం. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మీ 3 సమస్యల గురించి నేను అధికారులతో మాట్లాడతాను. అందులో ఏ స్థాయిలో ఉన్నాయి కూడా తెలుసుకుంటాను. ఈ పై స్థాయిలో అవసరమైన పరిష్కారాల కోసం నా వంతు కృషి చేస్తాను. అదేవిధంగా ఈ జిల్లాలో ఐటీడీఏ లేదని చెప్తున్నారు. ఇది అన్ని చోట్ల అయితే ఇక్కడ ఉండడానికి వెళ్లే మార్గం లేదంటున్నారు కాబట్టి దాన్ని వెంటనే పరిష్కరిస్తారని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మినీ అంగన్వాడీ సెంటర్ కూడా అవసరం. దాని గురించి కూడా ఆలోచించాలి. పిల్లలు పౌష్టికాహారంతో సక్రమంగా తీరులో పెరిగితేనే వాళ్ళు విద్యావంతులు అవుతారు. వాళ్ళ విద్య ద్వారా మనం జీవితాన్ని జయించవచ్చు, సమాజాన్ని బాగు చేసుకోవచ్చు అనేది ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి మీరు కూడా తల్లిదండ్రులు కూడా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. పిల్లల్ని బాగా చదివించాలి. ప్రతి ఒక్కరూ చదివించాలి. బాల్య వివాహం చేయకూడదు. పిల్లల్ని ఎంత బాగా చదివిస్తే అంత మంచిది. మన కుటుంబానికే కాకుండా మన ఊరికి కూడా బాగుపడతారు, మన సమాజానికి బాగుపడతారు. ఆ రకంగా అందరూ చదివించడం గురించి పౌరులంతా ఆలోచించాలి. మీరంతా ఆ రకంగా మన సోదరులంతా ఇక్కడ విద్యా వ్యాప్తికి పూర్తిగా పాటుపడతారని మీ అందరినీ నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రహదారుల సమస్య చెప్పారు. ఈ రహదారుల సమస్యలు నిధులతో కూడుకున్నవి. వీటిని కూడా నేను పై స్థాయిలో మాట్లాడి వీటి గురించి కూడా నేను పరిష్కారానికి కృషి చేస్తాను. ఇక్కడ అన్ని సమస్యలు తీరుస్తామని కాదు, కానీ ప్రతి సమస్యకి పరిష్కారాలు ఉంటాయి. మనం పరిష్కారం వైపు చూస్తున్నామా, సమస్య వైపు చూస్తున్నామా అన్న దాని మీద దాని ఫలితం ఉంటుంది. కొన్ని స్వల్పకాలిక సమస్యలు, కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల్ని, సంక్లిష్టమైన సమస్యల్ని మనం ఎంతవరకు చేయగలం అంతవరకు చేసే బాధ్యత, అదేవిధంగా ఆ ప్రాసెస్ ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం కమిషన్ తరఫున. అదేవిధంగా ఎప్పటికప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలి. ప్రతి సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి అనుకుంటున్నాను. మన సంక్షేమం, సాధికారికత, అభివృద్ధి ఏ రకంగా చూసుకున్నా సరే మన వైపు నుండి కూడా మనం మన హక్కులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన బాధ్యతలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గిరిజనులకు ఏ రకమైన హక్కులు ఉన్నాయి, ఏ రకమైన రక్షణలు ఉన్నాయన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.